హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. బాగున్నారా? 2 తలకాయలు, మేక తలకాయలు, 4 కాళ్ళు వేసి మా వదిన గారు కర్రీ చేస్తున్నారండి. ఇది మా అమ్మగారు మా వదిన గారికి నేర్పారండి. పాతకాలం నాటి వంట చాలా బాగుంటుంది. మా అమ్మ లేకపోయినా మా వదిన గారు ఎప్పుడు వండినా మా అమ్మగారే గుర్తొస్తారండి. సూపర్ అండ్ టేస్టీ, చాలా బాగుంటుంది. ముందుగా 2 తలకాయలని శుభ్రంగా కడుక్కొని, 2 తలకాయలు 4 కాళ్ళు అన్నమాట. ఉప్పు, పసుపు, ఒక 2 చెంచాల నూనె, 2-3 చెంచాల నూనె వేసి ఒక 2 గ్లాసులు వాటర్ వేయండి. దీన్ని బాగా కలిపి మూత పెట్టి కనీసం ఒక 8 విజిల్స్ రానివ్వండి. 8 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి. దీన్ని బాగా కలిపి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని కర్రీకి తగినంత ఒక 2 చెంచాలు ఫుల్గా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకొని అందులో ఒక 4 లవంగాలు వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోండి. ఈ కొబ్బరికాయ పేస్ట్ వల్లే మీకు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. గ్రేవీ షేర్వా దీనివల్లే వస్తుంది అన్నమాట. కాబట్టి మీరు కర్రీకి తగినంత వేసుకోండి. వేసుకొని బాగా కలిపి ఇప్పుడు ఆవకాయల్లో వేస్తారు కదా ఎర్రకారం, గుంటూరు ఘాటైన ఎర్రకారం, అది వేసుకోండి. ఒక 3-4 చెంచాలు వేసుకొని బాగా కలపండి. ఇలా కలిపి కర్రీకి తగినంత నూనె వేసుకోండి. ఒక 3-4 చెంచాలు నూనె వేసుకొని బాగా కలిపి ఉప్పు కారాలు చూసుకోండి, తగ్గితే కనుక మళ్ళీ వేసుకోండి. ఇందులో కారం కొంచెం తగ్గిందండి, ఇంకొక చెంచా కారం వేశారు మా వదిన గారు. ఇప్పుడు బాగా కలిపి ఇందులో కర్రీకి తగినన్ని నీళ్లు వేసుకోండి. దీనివల్ల మీకు షేర్వా వస్తుందన్నమాట, గ్రేవీ వస్తుంది దీనివల్ల. ఇప్పుడు ఒక 10-15 నిమిషాలు బాగా ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర కట్ చేసి వేసుకోండి. అంతేనండి, సూపర్ అండ్ టేస్టీ పాతకాలం నాటి మా అమ్మగారి వంట. 2 తలకాయలు 4 కాళ్ళ కర్రీ రెడీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సేమ్ ఎలాగ చెప్పానో అలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.